ఓకే మాట్లాడండి బస్ మా కోసం మాట్లాడండి బస్. అది ఇది ఎలా ఉందా? ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టేక్ సేమ్ థింగ్, సేమ్ నాన్న, సేమ్ గుర్తు పెట్టుకోండి ఎలా చెప్పారు. ఓకే టేక్ ఓకే డన్. అది సూపర్. ఇది సార్ మీ పేరు మర్చిపోయాను. గోపాల్ కృష్ణ కదండి. మీరు ఎలా రండి ఒకసారి, మీరు ఎలా ఇటు బయటికి రండి ఒకసారి. ఆ ప్లేస్కి వెళ్ళిపోండి, జస్ట్ మీరు ఆ ప్లేస్కి వెళ్ళండి. రామకృష్ణ ఇటు పక్క కదా. ఒకే ఒక డైలాగ్, గుండు బాస్ నువ్వు మాట్లాడిపోతే నేను చచ్చిపోతా, అది ఒకటే డైలాగ్ మీకు. అది ఎనర్జీగా ఉండాలి సార్, కామెడీగా ఉండాలి. అంటే ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ డిఫరెంట్గా ఉందని చెప్పడానికి. ఓకేనా? మీరు అలా నిలబడినా లాగేస్తుంది. ఓన్లీ అదొకటే డైలాగ్ మీకు. ఇది పబ్లిక్ మీటింగ్, సో దాంట్లో ఒక అభిమాని, గుండు బాస్ అభిమాని మీరు, అంతే. ఓకేనా? ఓకే సార్. సార్ డైలాగ్ చెప్పండి సార్ ఒకసారి. గుండు బాస్ నువ్వు మాట్లాడిపోతే చచ్చిపోతాను గుండు బాస్, అంతే. గుండు బాస్ నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతాను గుండు బాస్. క్లారిటీ మిస్ అవుతుంది, డైలాగ్ అంతా పర్ఫెక్ట్, స్పష్టంగా చెప్తే చాలు. ఓకేనా? గుండు బాస్ నువ్వు మాట్లాడిపోతే నేను చచ్చిపోతాను ఇక్కడే, అంతే. గుండు బాస్ నువ్వు మాట్లాడకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను, అంతే. అంతేకాదు, అది బెదిరించినట్టు కాదు. మళ్ళీ దాంట్లో కూడా వీరభిమానుడు అంటారు కదా, వీరభిమానం చూపించడం. ఓకేనా? టేకండి. గుండు బాస్ మీరు మాట్లాడకపోతే ఇక్కడే చచ్చిపోతా. వన్ మోర్ అండి, ఇంకోటి. గుండు బాస్ నువ్వు మాట్లాడిపోతే నేను ఇక్కడే చచ్చిపోతా, అంత ఫోర్స్ రావాలి, అలా రావాలి. అంటే ఎక్కడో ఉన్నారు క్రౌడ్ లో, లేచి ఒకే వాయిస్ రేజ్ అవుతుంది. గుండు బాస్ మీరు మాట్లాడకపోతే ఇక్కడే చచ్చిపోతా. ఓకే అండి, ఫైన్.